గీతాంజలి 1 పార్ట్ కంటే పార్ట్ 2 కంప్లీట్ నాన్ స్టాప్ ఎంటర్టైనర్ మస్ట్ వాచ్ ఫిలిం. అంటే నాట్ ఓన్లీ యూత్, కిడ్స్, ఫ్యామిలీ, లేడీస్ అందరూ వచ్చి టికెట్ కి 100% పైసా వసూలు ఫిల్మ్ భయ్య. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది, తను రావడం చాలా బాగా అనిపించింది. ఒకటి చెప్తానా, గోడ మీద గిరిక ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ పక్క గోడ మీద బల్లి తన అందంతో చంపేసింది గీతాంజలి. నిజంగా చెప్తున్నా, చిట్టి చిలకమ్మ ఏ ముందు భయ సినిమా నిజంగా చాలా ఫన్ అనిపించింది అన్న. అరటి పండు జాంపండు సినిమా 100 కోట్లు కొడితే బాగుండు. మేకతో ఒక సినిమా కేక సిట్టింగ్లో వేసాం థమ్స్ అప్. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అన్న ఒక స్లో మూమెంట్ వెళ్తుంటే సినిమా ఎక్కడ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఒక షార్ట్ ఉంటుంది అన్న. ఆ షార్ట్ చాలా బాగా అనిపించింది. ఇదే ఆ సినిమా అన్న ఫీలింగ్ వస్తుంటుంది. ఫస్ట్ హాఫ్లో మన దిల్ రాజు ప్రొడ్యూసర్ ఎంట్రీ అవ్వడం కానీ ఈవెన్ దిల్ రాజుతో కూడా కామెడీ జనరేట్ చేశారు. అది చాలా బాగా అనిపించింది. మన సురేష్ కుండే జర్నలిస్ట్ అంతా కామెడీ జనరేట్ అయ్యాను, అది బాగా అనిపించింది. చెప్తున్నా ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అనుకుంటే సెకండ్ హాఫ్ వేరేలో అనిపిస్తుంది అన్న. మన సునీల్ ఎంట్రీ ఉంటాను చాలా బాగుంటుంది. సునీల్ ఎంట్రీ కానీ మన సత్యాతారు కామెడీ కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ వేరే సినిమాకి మస్తు ప్లస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్న. సో సాంగ్ వదిలేరన్న, నాన్న ఒక సాంగ్ వదిలేరు, అది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకోటి చెప్పాలంటే అన్న, ఈ వీళ్ళంతా ఒక ఎత్తు అనుకుంటే మన పొలిమేర హీరో రాజేష్ కూడా సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆలీ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకోటి ఏంటంటే మన హీరోయిన్ అంజలి మేడం చాలా ఎంత క్యూట్ ఉందన్న. నిజంగా తన అందంతో చంపేసింది భయ్య. తన గ్లామరస్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ గీతాంజలి కన్నా కూడా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా అయితే చాలా కొత్త ఈసారి నిజంగా నేను చాలా హ్యాపీ అనిపించింది. సినిమా వచ్చిన అంతసేపు కూడా వర్త్ అన్న ఫీలింగ్ నాకు వచ్చిందన్న. అన్న గీతాంజలి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది, మామూలుగా లేదు సినిమా. అంటే అంజలి గారి క్యారెక్టర్ అన్న, అంజలి గారి క్యారెక్టర్ కానీ ఆమె డైలాగ్ డెలివరీ కానీ ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆమె స్టోరీ కానీ చేసే విధానం కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ పార్ట్ 1 వచ్చింది, పార్ట్ 2 బాగుంటుందా అని చెప్పి చాలా అనుకుంటాం కదా. పార్ట్ 2 నిజంగా చెప్తున్నా భయ్య, అదిరిపోయింది సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. మీరు దెయ్యం సినిమా భయపడతాం అని చెప్పి ఎవ్వరు అనుకోకండి. ఈ సినిమాలో ఏముందంటే కామెడీకి కామెడీ ఉంది, హారర్కి హారర్ ఉంది, థ్రిల్లింగ్కి థ్రిల్లింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్లో ఆలీ గారి కామెడీ కానీ చిన్న బొమ్మ వస్తుంది, ఆ బొమ్మ కామెడీ కానీ చాలా బాగా నవ్వుకున్నాము. ఇంకా సెకండ్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది భయ్య. సెకండ్ హాఫ్లో మన సత్య అన్న కామెడీ వస్తుంది, సునీల్ అన్న కామెడీ. నిజంగా చెప్తున్నా, మన కొండన్న కూడా వచ్చింది ఈ సినిమాలో, అర్జున్ రెడ్డి కానీ. నిజంగా ఐరనే వంచాలా ఏంటి సినిమా చూడండి, మీకే తెలుస్తుంది కొండన్న ఎందుకు వచ్చిండో. నాకు చాలా నవ్వుకున్నాం, అలానే భయం కూడా పడ్డాం భయ్య. అంటే దయ్యాలు వచ్చినాయి, ఆ దయ్యాల రోల్ కానీ ఆ దయ్యాల క్యారెక్టర్ కానీ ఇటు భయంకి భయం పడినాం. చాలా బాగుంది. ట్విస్టులు ఇక్కడ ట్విస్టులు రా బాబు, అవి అసలు ట్విస్టులు అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఆ బీజిఎం ఎవడు కొట్టిండో కానీ బాబోయ్ భయం వేసింది. సో ఓవరాల్ చెప్పేది ఏంటంటే మీరు అందరు సినిమా థియేటర్లో చూడండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది, గీతాంజలి నిజంగా లవ్ చేసేసుకుంటారు మీరైతే. హై బ్రో, గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ ఎక్సలెంట్ ఉంది భయ్య. స్టోరీ కానీ మనకి తీసుకెళ్లే విధానం కానీ బాగా ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది. 2 hours బాగా ఎంజాయ్ చేస్తారు భయ్య. మీరు కామెడీ హర్రర్ మిక్సింగ్ ఉంటుంది భయ్య, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు సమ్మర్లో మీరు ఎంజాయ్ చేయాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీకి వెళ్ళండి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. అంటే మనకి క్లైమాక్స్ సీన్ మాత్రం గూస్ బంప్స్ సీన్ భయ్య. ఫైట్ సీన్ ఉంటుంది, క్లైమాక్స్ సీన్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఇంటర్వెల్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. దాంట్లో ఒక బొమ్మ ఉంటుంది భయ్య, ఆ బొమ్మ క్యూట్గా ఉంటుంది. ఆ బొమ్మని బాగా రెడీ చేయడం కానీ ఆ బొమ్మ మాట్లాడుతుంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఆ బొమ్మని బాగా హైలైట్ అనిపిస్తుంది. ఒక బంగ్లాలో బాగా షూటింగ్ లొకేషన్లో కామెడీ దెయ్యాలతో కూడా కామెడీ చేపిస్తారు భయ్య. ఎక్సలెంట్ అనిపించింది. 2 hours మీరు బాగా ఎంజాయ్ చేయాలంటే గీతాంజలి వచ్చింది మూవీకి కంపల్సరీ వెళ్ళండి. మీ దగ్గర ఉన్న థియేటర్లోకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీకి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు భయ్య, కంపల్సరీ వెళ్ళి చూడండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది. కోన వెంకట గారికి చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్ తీసుకొచ్చింది. నిజంగా స్టోరీ ఏంటంటే అసలు ఎంత డిజైన్ చేశారంటే సీక్వెన్స్లు అంటే ఏదో తీయాలి, హిట్ సిరీస్ కదా కాబట్టి డబ్బులు చేసుకుందాం అనే ఆలోచనతో కాకుండా ఒక పక్కా ప్లానింగ్తో తీయడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అలా పక్కా ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్లాన్ చేసి సినిమా అయితే తీయడం జరిగింది. ఇందులో చేసిన ప్రతి క్యారెక్టర్ హీరోనే ఎంత బాగా చేశారంటే, ఎంత నవ్విచ్చారో అంత భయపెట్టారు కూడా. చాలా బాగా చేశారు. ఇందులో చేసిన క్యారెక్టర్లు ప్రతి ఒక్కరు వేరే లెవెల్ చేశారన్న. నిజంగా ఎంత కామెడీగా హిలేరియస్గా పంచులు అనిపిస్తాయండి. సత్యబ్రో గురించి చెప్పాలి, అసలు వేరే అంటే వేరే లెవెల్. సునీల్ గారు, సత్యబ్రో ఉన్న క్యారెక్టర్లన్నీ వేరే ఎంజాయ్ చేస్తాము. స్టోరీ చాలా కొత్తగా, అంటే ఏదైతే గీతాంజలి తీశారో అందులో సీక్వెల్గా తీసుకొని ఆ పాత్రలు ప్రతి ఒక్కటి ఇందులో కనిపించేలా చేయడం అనేది సింపుల్ మ్యాటర్ కాదు. అసలు ఎక్కడ బోర్ అనేది కొట్టించకుండా ప్రతి సీన్ నవ్వించడం అనేది చాలా రేల్ చేస్తారు. వీళ్ళైతే కుమ్మేస్తారు. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ లొకాలిటీ కావచ్చు, ఆ ఊటీలో చూపించిన విధానం కానీ చాలా బాగుంది. కోన వెంకట గారు
చింపేశారండి సినిమా. చాలా అంటే చాలా బాగుంది, చాలా నచ్చింది. ఒక మంచి కామెడీ అండ్ హర్రర్ మూవీ అంటే పార్ట్ 1 దృష్టిలో పెట్టుకొని సినిమాకి ప్రతి ఒక్కళ్ళు వస్తారు. సో సినిమా చూసినప్పుడల్లా కూడా నిజంగా కడుపుబ్బా నవ్వుకుంటారండి. ఒక 20 నిమిషాలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ సత్య గారి క్యారెక్టర్ అయితే మాత్రం నిజంగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్. బీభత్సమైన నటుడు అండి. బ్రహ్మానందం గారి తర్వాత చాలామంది అంటున్నారు. సో నాకైతే మాత్రం సత్య గారండి. ఈ సినిమాకి ఆయన మెయిన్ పిల్లర్ అనమాట, ఆయన యాక్టింగ్ చేసిన పర్ఫార్మెన్స్. సో ఒక లైన్ అనేది బాగుంది. ఒక డైరెక్టర్, కృష్ణానగర డైరెక్టర్ ఎన్ని కష్టాలు పడతాడు, సినిమా కోసం అవసరమైతే దెయ్యాలతో కూడా సినిమా తీస్తాడు, ఆడు సినిమా తీయాలని పట్టుకున్నాడంటే సినిమా తీసి చూపిస్తాడు అనేది ఒక ఫస్ట్ లైన్ చూపించాడు. సో ఫస్ట్ పార్ట్లో రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ ఏముంటుంది, ఆయన అంజలి ఎలా పగ తీర్చుకుంటుంది అనేది పార్ట్ అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి చూపించారు. ఈ లైన్ అనేది అంత బాగుంది. కానీ నాకు దెయ్యాలు చూపించేటప్పుడు కొన్ని నైట్ మోడ్లో చూపిస్తే ఇంకా బాగున్న ఎఫెక్ట్ ఉండేది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి అందరికీ ఫ్యామిలీ అందరికీ కూడా హర్రర్ సినిమాలు బాగా అలవాటు పడిపోయారు. సో కోన వెంకట గారు పార్ట్ 3 తీస్తే నిజమైన దెయ్యాలు పెట్టి తీయండి. అప్పుడైతే మాత్రం ఏ కావాలో ఆ బూస్టింగ్ మీకు వచ్చేస్తుంది. అన్న ఇప్పుడే గీతాంజలి 2 చూసిన. నాకైతే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చాలా బాగా అనిపించింది అన్న, కొత్తగా అనిపించింది అన్న. మెయిన్గా అంటే సునీల్ గారి కామెడీ, శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీ మాత్రం చాలా టైమింగ్ మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు అన్న. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక సినిమా వస్తే కామెడీ, ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్, హర్రర్ అన్ని సినిమాల పవర్ ప్యాక్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి సునీల్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అన్న. దయ్యాలతో ఎవరైనా అసలు ఆ డ్యాన్సులు కానీ ఆ ఫైటింగ్ కానీ దయ్యాలతో షూటింగ్ చేయడం మాత్రం కొత్తగా చూపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. నా లైఫ్లో ఇలాంటి సినిమా అయితే చూడలే, కొత్తగా అనిపించింది. కానీ ఫుల్ ఆఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకోవాలా, ఎంజాయ్ చేయాలంటే గీతాంజలి 2కి రండి. చిన్నలతో పెద్దలతో అందరూ వచ్చి సినిమా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఫుల్ ఆఫ్ కామెడీ, థ్రిల్లింగ్ మాత్రం మామూలుగా ఉన్నా. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. అంజలి గారి యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్, సూపర్ యాక్టింగ్ చేసింది భయ్య. ఎందుకంటే చాలా సినిమాలు ఈ సినిమాలో కొత్తగా అనిపించింది. సినిమా మాత్రం సూపర్ భయ్య.